ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే మీకు అందరికీ ఉపయోగపడే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. రాగి జావ చేసుకోవాలంటే రాగి పిండి ఎలా చేసుకోవాలి, ఇంతకుముందు జొన్న పిండి ఎలా చేసుకోవాలని వీడియో పెట్టాను. కానీ ఈ రాగి జావకి పిండి ఎలా తయారు చేసుకోవాలని ఎప్పుడో ఒక వీడియో పెట్టానండి. అప్పట్లో మన ఫ్యామిలీ చాలా చిన్నది కాబట్టి ఎక్కువ మంది చూడలేదు. ఇప్పుడు మన ఫ్యామిలీ చాలా పెద్దది అయిపోయింది, అందరూ చూస్తారని మళ్ళీ ఆ వీడియో ఇలా మీ ముందుకు తీసుకొచ్చాను. నేను రాగి జావ చేసుకోవాలంటే పిండి ఎలా తయారు చేస్తానంటే, రాగులు తెప్పించి శుభ్రంగా కడిగేసి గాలిచ్చి ఒక నైట్ అంతా నానబెట్టేసి తెల్లారి కాటన్ చున్నీలో కానీ లేదా మెత్తటి టవల్లో కానీ వేసేసి మూట కట్టేసి 2 రేతులు 2 పగళ్ళు ఉదయం సాయంత్రం నీళ్లు పలసగా చల్లుకుంటూ ఉన్నామనుకోండి, 3వ రోజుకి మంచిగా మొక్కలు వస్తాయి. ఇదిగోండి, మొలకలు వచ్చిన ఈ రాగుల్ని ఎండబెట్టేసి ఎండిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి పిండి చేసుకొని జావ చేసుకోవటమే. జావ చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఒకవేళ చేసి చూపించండి అంటే మరో వీడియోలో చూపిస్తాను. అయితే రాగి జావ అంటే కొంచెం వెగుటుగా ఉంటుందండి. అదే ఈ మొలకలు కట్టించిన రాగులతో జావ చేసుకుంటే మొలకల్లో తీపిదనం ఉంటుంది కాబట్టి పెద్దగా వేగుట అనిపించదు. అసలు రాగి జావ అంటేనే ఆరోగ్యకరమా, ఇక ఇలా మొలకలు కట్టిస్తే ఇంకా ఆరోగ్యకరం కదా. అవునంటారా కాదంటారా? మరి ఆరోగ్యానికి మంచి చేసే ఒక రెసిపీ చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా. నచ్చినట్టయితేనే లైక్ కొట్టండి.